5కే లేచినాం మేము. 5కి లేచినా కానీ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఓకే కట్ యాక్షన్. సో ఎవ్రీవన్ ఫ్రమ్ నర్సింగ్పూర్ మధ్యప్రదేశ్ అనమాట. ప్రస్తుతానికి అన్ని బండ్లు అయితే రెడీ అయినాయి అండ్ అందరు ప్యాకింగ్ చేసుకుంటున్నారు. నా వెహికల్ అయితే రెడీ చేసుకొని పెట్టేసుకున్నా అండ్ అది బంజీగాడ్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేయించుకోవాలి. అండ్ ఇక్కడ కిరణ్ సాయిరామ్ అన్న నిన్న మా కామారెడ్డిలో కనెక్ట్ అయినా. ఈయనేమో మన శ్రీపాల్, ఈయనకిలో తులసి నా డామినర్. ఇంకా అట్లా 2 రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త వర్షన్ బండ్లు, ఒకటి ఎక్స్పల్స్, ఇంకోటేమో ఇదైతే BMW అయితే మనతో పాటు వస్తుంది. నాదేమో డామినర్. అండ్ విండ్షీల్డ్ తీసినా కదా ఎట్లుందో కూడా చెప్పండి. ఇంకా 2 రోజులు అట్లనే పెడతా, తర్వాత విండ్షీల్డ్ అయితే పెడతా. ఒకవేళ మీకు నచ్చితే కానీ ఇట్లనే మెయింటైన్ చేస్తాను అనమాట. ప్రస్తుతానికైతే మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ హైవే దగ్గరికి అయితే వచ్చేసినాము. మళ్ళీ ఈరోజు అయితే ఢిల్లీ దాటి పానీపట్ వరకు అయితే వెళ్దామని అనుకుంటున్నాము. ఎక్కడి వరకు వెళ్తాం అనేది అయితే గ్యారంటీ లేదు. ప్రజెంట్ అయితే ఇది మన లైనప్, బైకింగ్ లైనప్, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ చాలామంది అయితే వెళ్తున్నారు అనమాట. ఈ ట్రాక్టర్ ఏంది అంతమంది కూర్చోబెట్టిన పెళ్ళిపోతున్నాయి, ఇంతమంది ఉన్నారు ఆయన. అండ్ వీడొకడు. ప్రస్తుతానికైతే బ్యాగ్ మొత్తం నీట్గా సెట్ చేసేసిన. లెట్స్ గో. సో ఫార్ సో గుడ్. ఈరోజు అయితే కొట్టేయాల. 900 కిలోమీటర్స్ ఉంటుంది, ఎలాగోలా కొట్టేద్దాం. స్టీన్ రేస్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నా. మధ్యలో నర్మదా రివర్ అన్నీ. రోడ్ అయితే సూపర్ ఉంది. ప్రాబ్లం ఏంటంటే మధ్యలో కొంచెం 6 లేన్ ఫ్లైఓవర్లు అవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, అక్కడ కొంచెం డైవర్షన్స్ ఉన్నాయి. ఆ ప్రతి డైవర్షన్ దగ్గర పెద్ద స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. వాళ్ళదంటే అడ్వెంచర్ బండ్లు కదా, ఎగిరించుకొని ఎత్తిపోతున్నారు. నాదే కొంచెం కష్టమవుతుంది. నేనైతే కంపల్సరీ బ్రేక్ అయితే వేయాల్సి వస్తుంది. నేనైతే 90 to 100 స్పీడే మెయింటైన్ చేస్తున్నా, దానికన్నా అయితే ఎక్కువ వెళ్ళట్లేదు అనమాట. లాస్ట్ 7 కిలోమీటర్స్ నుంచి నేను ఈ రోడ్డు స్ట్రైట్గా చూస్తున్నా. ఇలాంటి రోడ్లో ఉన్నప్పుడే నాకు క్రూజ్ కంట్రోల్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. మంచిగా ఆన్ చేసుకుని హాయిగా పోవచ్చు. కొన్ని థర్డ్ పార్టీస్ ఉన్నాయి కానీ అది తీసుకోవాలా లేదా, సేఫ్టీయా కాదా అనేది తెలియదు. ఎంతైనా ఇన్బిల్టే ఇట్లా ఆన్ చేసి పెట్టేస్తే అదే వెళ్ళిపోతుంటుంది. కానీ ఇప్పుడు ఈ స్ట్రైట్ రోడ్ని చూస్తుంటే నాకైతే ఉంటే బాగుండు అనిపించింది. ఒక 90 or 95 లాక్ చేసి వదిలేస్తే అదే పోతుంటుంది. ఇంకా బండి టెన్షన్ ఉండదు, మైలేజ్ ఇస్తుంది. ఇంకా 4 చోట్ల ఎక్కువ తిరగచ్చు అనమాట. ఈ పెట్రోల్ పెరిగిన ప్రైస్ పెరిగినప్పటి నుంచి కొంచెం మైలేజ్ కాన్షియస్ అయిపోయినాం. లేకుంటే ముందు మీకు తెలుసు కదా, లాస్ట్ వీడియోస్లో 140, 150 ఎక్కడ తగ్గేది కాదు మనము. అప్పట్లో అలా ఉంటే డెడికేషన్, స్పీడ్ పోవడము. అంటే 3 years బ్యాక్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడైతే కొంచెం పద్ధతిగా ప్రొఫెషనల్గా అయితే ఇలా నడుపుతున్నా అనమాట. ఇక్కడ మధ్యలో కనిపిస్తున్నాయి ఈ ఆవులు. సడన్ సర్ప్రైజ్ అయితే ఇస్తాయి అనమాట. సడన్ దుంగుతాయి ముందరికి. అది కొంచెం చూసుకొని వెళ్ళాలి. మధ్యప్రదేశ్లో ఇది ఒక్కటే ప్రాబ్లము, ఓన్లీ మధ్యప్రదేశ్లోనే ఈ ప్రాబ్లం ఉంటుంది. అండ్ ప్రజెంట్ ఒక కొండ ఎక్కి దిగిన ఎందుకో సడన్గా ఫుల్ చల్లగా అయిపోయింది ఏరియా. ఎంత లేదన్నా ఒక 12-13 degrees వరకు చల్లగా అయింది. హాయిగా ఉంది, మంచి స్మెల్ అయితే వస్తుంది. నాకు తెలిసి ఇదేదో ఫారెస్ట్ ఏరియాలో ఉన్నట్లున్నా. ఆకులది అన్నీ మూలికలు స్మెల్ అవన్నీ వస్తున్నాయి. కానీ సడన్గా వెదర్ అయితే చేంజ్ అయిపోయింది. పొద్దున ఎర్లీ మార్నింగ్ 6కి 5కి ఎట్లా చల్లగా ఉంటుందో అట్లా అయితే మారిపోయింది అనమాట. ఇక్కడ ఈరోజు ట్రిప్లో 2వ టోల్గేట్ అనమాట. 2వ టోల్గేట్లు అంటే ఆల్మోస్ట్ ఒక 120 కిలోమీటర్ పైన పోయినట్లే. ఎందుకంటే 60 కిలోమీటర్లకు ఒక టోల్గేట్ ఉంటుంది. ఈ టోల్గేట్ దాటిన తర్వాత మన వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కాపిరంట. ఏం బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందో ఏందో ఈ మధ్యప్రదేశ్లో ఉన్న దాంతో అడ్జస్ట్ అవ్వాలి. మన వాళ్ళు బండి ఆపాడు, ఆపిండు అయితే తెలియదు, చూడాలి. సాగర్కి ఇంకా 20 కిలోమీటర్స్ దూరంలో అయితే ఆపిరంట అన్నమాట. మొత్తం కారు, 1, 2, 3, 4, 5 బండ్లు. అండ్ ఇక్కడ ఏసీ రెస్టారెంట్ అని ఉంది. ఏసీ అంటే ఏం లేదు, ఎయిర్ కూలర్. అది ఏసీ అంటే ఏసీ కాదు. ఈయన పెద్ద మనిషి ఫోటోలు తీస్తున్నాడు. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఆడ కింద ఉంది, అది డౌన్ ఫ్లోర్లో. మళ్ళీ పడుతుంది అంట ఏదో పైన ఉన్నట్లు. కాదు, ఆ చాయ్ కూడా కింద ఉంది.
ఇప్పుడు ఫుడ్ తినబోదు కూడా అయితే లేదంట. కార్ల వాడే అట్లా అంటే రైడింగ్ చేస్తాం, ఈ బూట్లు ఇప్పి కూర్చోలేము, కష్టం. మొత్తం నిండిపోయింది ఆ మోషన్స్ అయితే, అన్ని మోషన్స్ అయినా అప్పుడు నాకు. అవునా? ఎప్పుడు ఏం బ్రో ఫోనేనా, వీడియో కాల్సేనా? ఎవరు వెజ్ పూజనా? పూజనే. పెళ్ళాం పిల్లలు పెట్టుకొని ఏం బ్రో పనులు మాట్లాడుతున్నా, వీళ్ళ వైఫ్ పెళ్ళాం పిల్లల్ని పెట్టుకొని ఇదేనా సభ్య సమాజానికి ఏం ఇస్తున్నావు నువ్వు? ఇద్దరు పొరాళ్ళు బాధ చేస్తాను అప్పుడప్పుడు, ఎందుకు చేసిన పెళ్ళని. ఫోన్ అంటే నీకు ఇష్టం లేదా? అదేంది కథ? ఇది ఇక్కడ మనము ఫుడ్కి అయితే ఆపినాం కదా, బ్రేక్ఫాస్ట్కి 1 గంట టైం అయితే వేస్ట్ అయిపోయింది. 8 o'clock అయితే ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 9 అవుతుంది. 9 o'clock స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్గా ఈరోజు పానీపట్ వెళ్తామా లేదా అనేది అయితే గ్యారంటీ లేదు, ఎందుకంటే మనం మథుర కూడా ఒక ఆప్షన్ ఉంది, ఆగితే మథురలో ఆగుతాము. పానీపట్కి పోయినా కూడా మళ్ళీ రేపు మనకు 150-160 కిలోమీటర్లు ఉంటుంది రైడ్ చేసేది. సో దాన్ని బట్టి ఇట్లా వస్తే చూడండి, క్యాట్ వాక్ చేసుకుంటే ఎట్లా వస్తుంది అది, ఆవు జరగదు. ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే, ఈ ఆవు వచ్చినప్పుడు ట్రక్ డ్రైవర్ సడన్గా రైట్కో లెఫ్ట్కో తిప్పుతుంటారు. మనమేమనుకుంటాం అరే ట్రక్ డ్రైవర్ రఫ్గా నడుపుతాడు అనుకున్నాం, కానీ సడన్గా ఈ ఆవులు ఇట్లా క్యాట్ వాక్ చేసుకుంటూ వస్తాయి రోడ్ల మీద. ఆవులు మస్తు డేంజర్ అనిపిస్తుంది. ఎందుకు ఇక్కడ గవర్నమెంట్ కొంచెం ఇనిషియేటివ్ తీసుకుంది, ఇట్లా రోడ్ మీద వదలకుండా కొంచెం గోశాలలు అట్లా మెయింటైన్ చేయదేనో నాకు అర్థం కాదు. కానీ నేను చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నా, ఆవులు అయితే ఘోరంగా వస్తాయి ఇక్కడ, ఓన్లీ మధ్యప్రదేశ్లో. మళ్ళీ యూపీ వెళ్ళినప్పుడు నార్మలే, మధ్యప్రదేశ్లోనే సతాయిస్తాయి. మన పెద్ద మనిషి పడిపోయింది, అయిపోయింది నిద్ర వస్తుంది కాదు, ఎండకి ముక్కు వేడిపోయింది, ఇంకా వికెట్ పడిపోయింది, ఫస్ట్ వికెట్. అంటే ఘోరంగా వడగాలి అయితే ఘోరంగా ఉంది బయట, ఇంకా మనతో కూడా కాలే. ఇంకా అందరం ఈడ సాయంత్రం 5 గంటల వరకు ఉండడం బెస్ట్ పని. మళ్ళీ ఎవరికి తేడా కొట్టినా మొత్తానికి మోసం వస్తుంది. ట్రిప్ 46 ఉంది టెంపరేచర్, కొంతసేపు అయితే 50 అవుతుంది, 50 కూడా అవుతుంది. ఇంకా సాయంత్రం వరకు ఇక్కడ పడుకొని మొత్తం నైట్ డ్యూటీ చేసినా తప్పలేదు అనిపిస్తుంది ఈ ట్రిప్. ప్రస్తుతానికైతే కొంతసేపు ఈ బట్టలు ఇప్పుతున్నాడు, ఎక్స్పోజింగ్ చేస్తాడు. ఇప్పుడు చూపిస్తాడు చూడండి, అమ్మాయిలు వేసుకునే పాయింట్ వేసుకున్నాడు చూపిస్తుంది. మనకు తొందర లేదు కానీ ఎండ ఉంది అంతేగా. చూడు ఇట్రా చెప్పు, మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం ఎండ ఎట్లా ఉంటుంది. అన్నం లేకపోయినా పర్లేదు కానీ వాటర్ ఉంటే చాలు అంటారు. వాటర్ పోయి బ్రో, వాటర్ పోయి తులసి బ్రో, తులసి బ్రో ఉందని 2 నిమిషాలకు ఒకసారి నీళ్ళు కావాలంటే ఆ ఫ్యాన్ మీద వేస్తే కొంచెం ఆమ్లెట్ వేసుకోవచ్చు, ఫ్యాన్ అంత వేడిగా వస్తుంది అది కూడా. హాయ్ ఫ్రెండ్స్, చెప్పు, నేను పట్టుకుంటాను నీకు, నేను అసిస్టెంట్. అది కనిపిస్తుంది, అది అర్థమవుతలేదు, అందంగా అనిపిస్తుంది. సో ఇవాళ మార్నింగ్ 5 o'clockకి రైడ్ స్టార్ట్ చేసాము సక్సెస్ఫుల్గా. 5 o'clock బ్లాగ్ కూడా చేసుకున్నాడు కదా, 6:30కి స్టార్ట్ చేసినప్పుడు 6 రూమ్ లో కూర్చోండి. నా ప్రేతాత్మ ఛానల్ ఇది. 5 o'clock స్టార్ట్ అనుకున్నా, వీడియో పంపించాను నేను నా ఛానల్లో పెట్టుకుంటాను. 5 గంటలకు ఏడన్నా తెల్లారుతుందా? అది కూడా మధ్యప్రదేశ్లో 5కి లేచినాం మేము. 5కి లేచినా కానీ స్టార్ట్ అయింది ఎప్పుడు. ఓకే కట్ యాక్షన్. సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సక్సెస్ఫుల్గా ఒక గ్రూప్లో 500 kilometers రైడ్ చేసాము. మా గ్రూప్లో అందగాడు తులసి. యో నేనేం చెప్తున్నారు మళ్ళా కట్. ఎవరన్నా పిల్లలు సెట్ చేద్దామని అరే ఇట్లా పెట్టుకుంటే జ్వరం వచ్చింది నాకు.
టెంపరేచర్ ఎన్నో పెడితే మాయమైపోయింది కూడా. సరే సరే కట్ 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 పండుగ హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం 550 కిలోమీటర్స్ రైడ్ చేసి ఎండకి మనతో చెప్పండి 6:30కి రా మనం స్టార్ట్ చేసింది. అందుకే టైం చెప్పలే, అందుకే 5:30 అన్న స్టార్టింగ్. 550 కిలోమీటర్స్ అన్న మొత్తం నిజంగా పెడితే మొత్తం ఎడిటింగ్ చేసుకోవాలి. కట్ ఎందుకు లాగ్ చేస్తాను మధ్యలో గెలుపుతున్నాం. చెప్పు పెట్టు. ఓకే యాక్షన్. సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం సక్సెస్ఫుల్గా 550 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాము యూపీ రోడ్స్లో. సో సారీ యూపీ కాదంట, మధ్యప్రదేశ్. 550 అడిగి ఒక్కటన్నా నిజం చెప్పావురా. ఫస్ట్ టైం తప్పు చెప్పినావు. ఇప్పుడు కిలోమీటర్ 360 అయిందా? 360 కిలోమీటర్స్ రా. 550 ఎడికెళ్ళరా. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. ఓకే మన ఇద్దరికి ఏం అనుకుంటారు. ఇది పెరుగు కాదు, ఇది సారీ ఇదేమి పాలు. పెరుగు తిన్నాడు, అందుకే పాలతో దగ్గరుండి ఆ రోజు చేపించిండు. వీడి దాన్ని తింటున్నాడు కుక్కలేక. దగ్గరుండి నాకుతున్నాడు దొరకకుండా. ఉంది నీకో ప్లేట్ వీడిది, అది వాడిదే. అది నీ ప్లేట్ అది రోజు ప్లేట్ అది. ఒకటి 2 3 4 ప్లేట్స్ ఉన్నాయి. గీన ఇంకా తింటూనే ఉన్నాడు. మనము ఝాన్సీ సిటీ అయితే దాటేసినాము. కొంత దూరం వెళ్ళగానే మళ్ళీ మనం మధ్యప్రదేశ్లో అయితే ఎంటర్ అవుతాము. మధ్యప్రదేశ్లో ఎంటర్ అయ్యి గ్వాలియర్ ఆ రూట్లో అయితే వెళ్తాము. దారిలో రాజస్థాన్ కూడా ఉంటుంది. రాజస్థాన్ కూడా మీకు చూపెడతాను. నాకు తెలిసి నైట్ అవుతుంది రాజస్థాన్ వెళ్ళే వరకు. ప్రజెంట్ అయితే టైం ఆల్మోస్ట్ 5:40 అయితే అవుతుంది. ఇంకా ఎండ తగ్గలేదు, అట్లనే ఉంది. ఇది ఇప్పుడైతే ఎదురెండ ఇంకా ఘోరం కొడుతుంది. ఇంకా ఆగి ఉంటే ఇంకా కాని పని అని చెప్పేసి కంటిన్యూగా రైడ్ అయితే కంటిన్యూ చేస్తున్నాం అనమాట. సో ఫార్ సో గుడ్. మొత్తానికైతే వెళ్దాం పదండి. ఇంకేంటి అప్డేట్స్ ఉంటే వీడియో కంటిన్యూ చూస్తూ ఉండండి, అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓర్నే ఓర్ని. ఓకే, ప్రజెంట్ అయితే మనము ఎక్కడున్నామంటే మధ్యప్రదేశ్లో అయితే ఉన్నాము. మధ్యప్రదేశ్ నుంచి ఇప్పుడు రాజస్థాన్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఒక చిన్న స్ట్రెచ్ అయితే వస్తుంది, ఒక 30 కిలోమీటర్ స్ట్రెచ్ రాజస్థాన్. మనము ఆగ్రా వెళ్ళే రోడ్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ చంబల్ ఘాటీలో అయితే ఉన్నాము. చాలామందికి చంబల్ ఘాటీ అనేది ఐడియా ఉండొచ్చు. ఏంటంటే మార్నింగ్ టైం వచ్చి ఉంటే సూపర్ ఉంటుండే, కానీ మార్నింగ్ అయితే ఎండ చంపుతుంది. నైట్ టైం చూడండి, లారీలు అందరు ప్రశాంతంగా తిరుగుతున్నారు. ఎందుకంటే కొంచెం ఈవినింగ్ అయితేనే కొంచెం నడపగలుగుతాము. మార్నింగ్ అయితే మీకు తెలుసు ఎలా పడిపోయామో మేము. ప్రజెంట్ అయితే ఈ బ్రిడ్జ్ దాటంగానే మనం ఎంటర్ అయిపోతాం అన్నమాట రాజస్థాన్లోకి. మధ్యప్రదేశ్ ఇంకా రాదు, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడే కలుస్తుంది. అండ్ వీ కమ్స్ టు ఈ బ్రిడ్జ్. చూడండి, ఈ బ్రిడ్జ్ సైడ్లకు ఇది కూడా కట్టేశారు. గోపుర జస్టిస్ చేసిందో లేదో తెలియదు, కానీ ఈ రివర్లో ఎప్పటికీ వాటర్ కనిపిస్తాయి. అది ఎంత లోతు ఉంటాయని తెలియదు, కానీ ఇది కూడా ఫెన్సింగ్ అయితే వేసారు అనమాట. ఎవరు పైనుంచి దుక్కనట్లు మీకు గోపురంలో క్లియర్గా కనిపిస్తుందని అయితే అనుకుంటున్నాను. ఇది దాటంగానే వీళ్ళు ఎంటర్ ఇన్ రాజస్థాన్. పెట్రోల్ అయితే అయిపోతుంది. రాజస్థాన్లో 104 రూపీసే ఉంది పెట్రోల్ ప్రైస్. అక్కడైతే వేపిద్దాం, ఎందుకంటే ట్యాంకులు చేయించుకుంటే ఇంకా డైరెక్ట్ మథురాకి నాన్ స్టాప్ వెళ్ళొచ్చు. మళ్ళీ యూపీలో కూడా ఎంటర్ అవ్వచ్చు. ఫైనల్లీ రాజస్థాన్లో అయితే ట్యాంక్ ఫుల్ అయితే చేపిస్తున్నా. నాకు తెలిసి 10 లీటర్లు పడుతుంది దీంట్లో. 11 లీటర్లు 11 లీటర్లు और करो 12 లీటర్ होगा देखो. స్పీడ్ వచ్చేసి 80 లోపల 80-82 అట్లా మెయింటైన్ చేస్తున్నా. ఇదేందయ్యా ఇది 38 అయింది కిలోమీటర్ పర్ లీటరు. ఇది నేను బండి కొన్నప్పటి నుంచి 38 ఫస్ట్ టైం చూడ్డాము. 38 కిలోమీటర్ పర్ లీటరు మామూలు విషయం కాదు. అమ్మో, మైలేజ్ రైడ్ అయిపోయేలాగా లాస్ట్కి. ఇది ఏం మైలేజ్ రా బాబు. యాక్చువల్గా 38 అని చూపించిన దాంట్లో 35-34 ఇచ్చినాక ఎక్కువనే నాకు నిజంగా చెప్పాలంటే. ఓవర్నైన్ ఇట్స్ కొత్తగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మైలేజ్ ఇస్తుందని. 78-80లో వెళ్తే
ఆగ్రాకి అయితే రీచ్ అయిపోయాము. స్ట్రైట్గా వెళ్తే ఆగ్రా 13 కిలోమీటర్స్ అనమాట. మేము బైపాస్ తీసేసుకుంటున్నాము. ఈ రోడ్ ఎట్లా అంటే ఎక్స్ప్రెస్ వే కాకుండా NH44 రోడ్ అనమాట. ఇది బైపాస్ రోడ్. ఇదే NH44 సిటీలోకి కాకుండా బయట నుంచి వెళ్తుంది. దీనిపైన కొంచెం ట్రక్స్ ఎక్కువ ఉంటాయి కానీ మళ్ళీ ఎక్స్ప్రెస్ వే ఎక్కి టోల్ ట్యాక్స్ కట్టడం ఎందుకు, కొంచెం రౌండ్గా తిరగడం ఎందుకు అని చెప్పేసి మధుర పక్కనే కదా ఫాస్ట్గా వెళ్ళిపోతాం, ఒక 50-60 కిలోమీటర్స్ ఫాస్ట్గా వెళ్ళిపోతాం అని చెప్పేసి NH44 అయితే తీసుకున్నాం అనమాట. ప్రజెంట్ అయితే వెళ్దాం పదండి. టోల్ రోడ్ స్టార్ట్స్ ఎట్లుంటుందో ఇది. అంటే పాత NH44 ఎక్స్ప్రెస్ వే కాకుండా. చాలామంది ఏం చేస్తారంటే ఎక్స్ప్రెస్ వే తీసుకుంటారు. మనము రేపు పొద్దున్న ఎక్స్ప్రెస్ వే తీసుకుందాం. ఎందుకంటే మధుర నుంచి ఢిల్లీ, నోయిడా నుంచి గ్రేటర్ నోయిడా అటు చండీగఢ్ వెళ్ళిపోదాం అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. ఇంకా ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, ఏందో అర్థమవుతలేదు. కానీ ప్రస్తుతానికైతే వెళ్దాం. ఇదే హైలైట్. 38 km/లీటర్ అట. అమ్మో మామూలుగా లేదు కథ. అరే కలుదా రైట్ రైట్ బ్రో. ఇప్పుడు క్లోజ్ చేసింది అంటున్నారు కదా, లడాఖ్ మొత్తం క్లోజ్. అంటే మేము చండీగఢ్లో వెయిట్ చేసి చూసి ప్లాన్ చేసి జోజీలో ఓపెన్ అయింది నిన్నే. మన NH44కి మీదనే ఒక మథురాకి 20 కిలోమీటర్స్ దూరంలో అయితే ఆపాము. టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఎంత అవుతుందంటే కరెక్ట్ 11 అవుతుంది, 11:02 అవుతుంది. ప్రజెంట్ మనం తినేద్దాం. ఫుల్ నిద్ర వస్తుంది. పొద్దున ఎప్పుడు 5 గంటలు లేచినాము. నిన్న నైట్ కూడా 4 అవర్స్ పడుకున్నా. ఎడిటింగ్ చేద్దాం, వీడియో చేద్దాం అంటే ఏమవుతలేదు. ఈరోజు కూడా కానట్లే అనుకోండి ఇంకా. అండ్ ప్రజెంట్ అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తిని డైరెక్ట్ ఇంటికి వెళ్ళి రూమ్కి వెళ్ళి పడుకొని ఇంకా రేపు ఏం చేయాలో ఆలోచన. ఓకే, ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసినాము. ఇంకా ఇంతతో ఈ బ్లాగ్ అయితే ఏం చేస్తాం. ఫుల్ టైర్డ్ ఉన్నా. అండ్ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్. బాయ్. మీట్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.